తమిళనాడు అగ్ర హీరో విజయ్ నటించిన జననాయకన్ సినిమా నిన్న నెట్లో దర్శనం ఇచ్చిందని ఎప్పుడైతే వార్తలు వచ్చాయో నేను షాక్ అయిపోయానండి. ఎందుకంటే అది ఏదో చిన్న చితక సినిమా అయితే ఒక 10 కోట్లో లేదా ఒక 20 కోట్లో లాస్ వచ్చాయనుకోవచ్చు. కానీ విజయ్ ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చిండో ఇది లాస్ట్ సినిమా అన్నట్టుగా తెలుస్తుంది. ఇక విజయ్ ఇప్పట్లలో సినిమాలలో నటించడు కాబట్టి అతను చివరి సినిమా కాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలన్న ఉద్దేశంతోనే నిర్మాతలు దాదాపు ఆ సినిమాకి 400-450 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలిసిందనమాట. అయితే ఈ సినిమా అనుకోకుండా నిన్న నెట్లో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిన తర్వాత నాకు ముందాల గుర్తొచ్చింది ఎవరంటే నిర్మాతలే. ఎందుకంటే రూపాయి నుంచి అది ఎన్ని వందల కోట్లు ఖర్చు అయినా కానీ అక్కడ లాస్ పోయేది నిర్మాతే అనమాట. అక్కడ నిర్మాత రోడ్డున పడే అవకాశం ఉంది కాబట్టి నాకైతే మాత్రం చాలా బాధ అనిపించింది. అయితే ఒక కార్మికుడికి ఏమన్నా ఇబ్బంది జరిగితే తోటి కార్మికులు స్పందించడం అది కామనే. ఎందుకంటున్నారంటే మనం చూస్తూ ఉండలేము. మనతో పాటు వర్క్ చేసే కార్మికులు ఎవరైనా ఉన్నట్లయితే మనం చూస్తూ ఆ కార్మికుడికి ఏమైనా అన్యాయం జరిగినా, ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అయినా, లేకపోతే ఆర్థికంగా నష్టం వచ్చినా కానీ మనకెక్కడో కొద్దిగా బాధ అనేది కలిగిద్ది. అయితే ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే ఈ సినిమా అనుకోకుండా నెట్లో దర్శనం ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు స్పందించారండి. అది ఏ విధంగా స్పందించిందంటే, అనుకోకుండా ఈ సినిమా నెట్లో దర్శనం ఇచ్చింది కాబట్టి ఎవరు కూడా ఈ సినిమాని దయచేసి చూడొద్దు. ఎందుకంటే అక్కడ నిర్మాత రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరు పైరసీకి సపోర్ట్ చేయొద్దు. అంటే నెట్లో సినిమా మనం చూసేసామంటే పైరసీకి సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. కాబట్టి ఈ సినిమా థియేటర్లోనే చూడాలి కాబట్టి ఇది థియేటర్లోకి వచ్చిన తర్వాత చూడండి అని చెప్పి చిరంజీవి గారు ఒక మానవ దృక్పథంతో ఒక పోస్ట్ అనేది చేసిందనమాట. దీంట్లో తప్పేముందో నాకైతే అర్థం కావట్లేదండి. ఇందాక నేను అన్నట్టుగా మన తోటి కార్మికుడికి ఏమన్నా ఇబ్బంది జరిగితే మనం స్పందిస్తాం. అలాగే ఒక కాకి చచ్చిపోతే ఆ కాకి ఏమన్నా కరెంట్ షాక్ కొట్టో లేకపోతే ఏమన్నా రోగం వచ్చో లేకపోతే ఏదో రకంగా ఒకవేళ అనుకోకుండా ఆ కాకి అనేది ఏమన్నా ప్రాణం కానీ ఇడిసినట్లయితే అసలు ఆ కాకికి పరిచయం లేని కాకులు మొత్తం కూడా వచ్చేస్తాయి అక్కడికి. దాదాపు 100 కాకులు వచ్చి అరే మన తోటి కాకి చనిపోయింది కదా, మనతో పాటు తిరిగే కాకి చనిపోయింది కదా, మన జాతికి సంబంధించిన కాకి చనిపోయింది కదా అని చెప్పి అది ఎంత వానొచ్చినా ఎంత ఎండొచ్చినా ఎంతమంది ఆ కాకులు వచ్చినాయని చెప్పి గద్దించినా సరే కాకిని ఇడిసిపెట్టలేక, అంటే చనిపోయిన కాకిని ఇడిసిపెట్టలేక వచ్చిన కాకులు మొత్తం కూడా అక్కడ మనం గద్దిస్తున్నా సరే అంత దూరం వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి వచ్చి ఆ కాకిని చూస్తూ బాధపడతా ఉంటాయి అన్నమాట. మరి ఇక్కడ చిరంజీవి గారు చేసిన తప్పేంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే భాషలు వేరైనా రాష్ట్రాలు వేరైనా వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అది తమిళనాడు కావచ్చు మంది తెలుగు రాష్ట్రం కావచ్చు, అంటే వీళ్ళందరూ కూడా ఒకే రంగానికి సంబంధించిన కార్మికులు కాబట్టి ఇక్కడ నష్టపోయేది నిర్మాత. ఒకవేళ సినిమా రిలీజ్ అయిందనుకోండి, సినిమా రిలీజ్ అయితే ఆ దాదాపు ఒక 400-450 కోట్లు ఆ సినిమా ఖర్చు అనుకోండి. సినిమా ఒకవేళ రిలీజ్ అయితే సుమారు ఒక 300 కోట్లు కలెక్షన్ చేసింది అనుకుందాం. ఆ సినిమా 300 కోట్లు కలెక్షన్ చేసిందంటే ఒక 150 కోట్ల రూపాయల లాస్ వచ్చినట్లు లెక్క. అంటే 300 కోట్ల రూపాయలు రికవర్ అవుతున్నాయి కదా. మరి 300 కోట్ల రూపాయలు రికవర్ అవుతుందంటే ఎంతో కొంత నిర్మాత డబ్బులు తిరిగి వచ్చేసినట్టే. అంటే ఒక్క 150 కోట్ల రూపాయలు మాత్రమే ఆ సినిమాకి లాస్ వచ్చినట్లు లెక్క అనమాట. అంటే సినిమా థియేటర్లోకి వస్తే ఈ విధంగా ఉంటుంది. మరి సినిమా థియేటర్లోకి రాకుండా ఆ సినిమాను మనం నెట్లో చూసినట్లయితే ఇక థియేటర్లో చూడటం చాలా కష్టం అన్నమాట. దానిని వివరిస్తూ చిరంజీవి గారు దయచేసి ఈ సినిమాని ఎవరు చూడొద్దు, అంటే నెట్లో చూడొద్దు, అది థియేటర్లోకి వచ్చినాక చూడండి. మనం నెట్లో చూసినట్లయితే పైరసీని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. కాబట్టి ఇది థియేటర్లోనే చూడండి. ఆ అర్థం వచ్చేటట్టుగా చిరంజీవి గారు ఒక పోస్ట్ చేశారండి. దీంట్లో ఏం తప్పు ఉందండి నాకు తెలియకడుతున్నా. ఒక మనిషిగా స్పందించడం తప్ప, మనిషికి బాధ కలిగితే, ఒక మనిషికి నష్టం వస్తే, ఒక కార్మికుడికి నష్టం వస్తే, ఒక ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతకు నష్టం వస్తే అక్కడ చిరంజీవి గారు స్పందించడంలో తప్పేంటుందో నాకు అర్థం కావట్లేదు. కొంతమంది సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే చిరంజీవి గారు విజయ్ గారికి సపోర్ట్ చేస్తున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారండి. అసలు విజయ్ గారికి ఎక్కడ సపోర్ట్ చేసినండి నాకు తెలియకడుతున్నా. ఇప్పుడు రాజకీయ మన తమిళనాడులో ఎలక్షన్ల టైం అక్కడ ఈ సినిమా ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అయింది అని చెప్పిన కానుంచి, అంటే దాదాపు జనవరి సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. ఏది నాకు తెలిసి సంక్రాంతికి ముందు 9వ తారీఖునేమో ఈ సినిమా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆ సినిమా విడుదల చేయకూడదు, రాజకీయ నాయకుల గురించి ఏదో దానికి సంబంధించిన స్టోరీ లేదా డైలాగులు ఏదో ఉన్నాయని చెప్పి
వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఆ సినిమాని ఆఫ్ చేయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా రిలీజ్ కాలేదు. అది తమిళనాడులో వాళ్ళు ఏదో తంటాలు పడుతున్నారు, మనకు సంబంధం లేని విషయం. కానీ ఇక్కడ చిరంజీవి గారు స్పందించింది ఏంటంటే, నిర్మాత లాసుపోయే అవకాశం ఉంటుంది, మనం నెట్లో చూసినట్లయితే నిర్మాత లాసుపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి దీనికి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పి చిరంజీవి గారు ఏదో మానవ దృక్పథంతో ఆయన ఏదో మాట్లాడితే, ఇదేదో పెద్ద చేయరాని తప్పు చిరంజీవి గారు చేసినట్టు, విజయ్ గారికి సపోర్ట్ పలికినట్టు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. అంతేకాకుండా మరికొంతమంది ఏమంటున్నారంటే, 2025 సెప్టెంబర్ రూరల్ జిల్లాలోని తమిళనాడులో రూరల్ జిల్లాలోని విజయ్ గారి ఒక ర్యాలీ చేస్తూ ఉంటే అనుకోకుండా పాపం ఆ రోజున దాదాపు ఒక 41 మంది తొక్కిసలాట్లో చనిపోయారండి. విషయం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే చనిపోయిన వారిలో వృద్ధులు ఉన్నారు, యువకులు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అంతేకాకుండా మరీ దారుణంగా చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట. అప్పుడు ఈ వార్త అనేది చాలా సంచలనం సృష్టించింది. అప్పుడు ఎప్పుడో జరిగిపోయిన విషయానికి చిరంజీవి గారు మాట్లాడిన దానికి లింకు పెడుతున్నారండి చాలామంది. ఏమంటున్నారంటే, చిరంజీవి ఈ సినిమా నెట్లో రిలీజ్ అయిందని చెప్పి ఏదో మాట్లాడుతుండే కదా, సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతుండే కదా, మరి ఆ రోజున అంతమంది చనిపోతే పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు వీళ్ళందరూ చాలామంది చనిపోయారు కదా, మరి అప్పుడెందుకు చిరంజీవి గారు మాట్లాడలేదని చెప్పి చిరంజీవి గారి మీద ఏడుతున్నారండి. అసలు ఆ విధంగా మాట్లాడే వాళ్ళకు నిజంగా వాళ్ళు మాట్లాడే మాటలకు అసలు అర్థం ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. చిరంజీవి గారు ఏమన్నా ఇప్పుడు రాజకీయ నాయకుడా? తమిళనాడులో ఆ రోజున తొక్కిసలాట్లో చనిపోయినందుకు ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైన విషయమే. కానీ అనుకోకుండా అలా జరిగినందుకు దానికి మనం ఏం చేయలేం. కానీ ఆ విషయానికి చిరంజీవి గారు ఇప్పుడు పోస్టు చేసిన దానికి లింకు పెట్టి మాట్లాడటం అనేది అసలు ఎంతవరకు కరెక్టో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటున్నారంటే, చిరంజీవి గారు కేవలం ఒక నిర్మాత లాసుపోతాడన్న ఉద్దేశంతోనే ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు. కానీ తొక్కిసలాటలో దాదాపు 41 మంది చనిపోయినందుకు మనిషి అనేవాడికి, చిరంజీవికే కాదు మనిషి అనేవాడికి ఎవరికైనా బాధ కలగాల్సిందే, బాధపడాల్సిందే, బాధ కలిగి ఉంటుంది. అలాగే చిరంజీవి గారికి కూడా బాధ కలిగి ఉంటుంది. కానీ మోకాలకి బోడిగుండికి ముడేయటం అనేది ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదనమాట. ఇంకా ఎన్నాళ్ళని చిరంజీవి గారి మీద ఏడుతారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇతను ఒక అగ్ర హీరో చిరంజీవి అంటే. అంతేకాకుండా ఒక పెద్ద మనిషి, అనుభవం గల మనిషి. ఒక నిర్మాత లాసుపోతే అతని సర్వహాస్తులు కూడా కొంతమంది నిర్మాతలు తన సర్వహాస్తి మొత్తం కూడా తాకట్టు పెట్టి సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి. ఆ సినిమా ఒకవేళ లాస్ వచ్చినట్లయితే రోడ్డున పడ్డ నిర్మాతలు కూడా ఉన్నారు. అది చిరంజీవి గారే కాదు, చాలా మంది చూశారు, మనలాంటి వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట. అలాంటి దుస్థితి అనేది మనం ఒకవేళ ఆ సినిమా నెట్లోనే చూసినట్లయితే అలాంటి దుస్థితి అనేది వస్తుందన్న ఉద్దేశంతోనే చిరంజీవి గారు ఆ విధంగా స్పందిస్తే, అప్పుడెప్పుడో జరిగిపోయిన తొక్కిసలాటకి ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడిన దానికి మూడేసి మాట్లాడుతున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఏమన్నా చిన్న సందు దొరికితే చాలు, చిన్న విషయాన్ని కూడా చిరంజీవి గారు ఏం మాట్లాడినా సరే చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి ఒక బూచిని ఏ విధంగా అయితే చూపిస్తారో ఆ విధంగా చూపిస్తూ ఉంటారు అన్నమాట చిరంజీవి గారు ఏం మాట్లాడినా సరే. సో చివరిగా నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్ ద్వారా చెప్పండి. అంటే చిరంజీవి గారు చేసింది తప్ప, లేదా చిరంజీవి గారు ఏమైనా ఉద్దేశపరంగా మాట్లాడిండా, అతను మాట్లాడింది తప్పో కాదనేది మీరు కామెంట్ ద్వారా చెప్పండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.